నమస్తే, వెల్కమ్ టు హిట్ ఆఫ్ అట్ట కార్యక్రమానికి స్వాగతం. నేను రాజశేఖర్. ప్రధానంగా ప్రతి వీక్ రాగానే కొన్ని సినిమాలు మనల్ని అలరించడానికి కొత్త కొత్త కథాంశాలతో వస్తూ ఉంటాయి. అందులో కొన్ని పరభాషా చిత్రాలు ఉంటాయి, కొన్ని మన సినిమాలు ఉంటాయి, కొన్ని మన యాసకి భాషకి సంస్కృతికి సంబంధించిన సినిమాలు ఉంటాయి. కొన్ని థ్రిల్లింగ్ ఇస్తాయి, కొన్ని అనుభూతిని ఇస్తాయి, కొన్ని వరెవా అనిపిస్తాయి. సో ఇలా కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. సో ప్రధానంగా ఈ వీక్ మనకి 4 సినిమాలు వచ్చాయి. సప్త సాగరాలు దాటి, అష్టదిగ్బంధనం, అలాగే రుద్రం కోట, మట్టి కథ. సో ఈ సినిమాలు మనకి బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చాయి. విజయం అయ్యేవా, ఎంతవరకు ప్రేక్షకులు మెప్పించాయి, వాటి పూర్తి కథాంశాలు ఏంటి అనేది పూర్తిగా మనతో పాటు విశ్లేషణ అందించడానికి ఫిలిం జర్నలిస్ట్ అశోక్ దయ్యాల్ గారు ఉన్నారు. ఎస్, ఆయన పూర్తిగా అందిస్తారు. ముందు మనం అశోక్ గారు, వెల్కమ్ బ్యాక్ టు హిట్ ఆఫ్ అట్టస్. ప్రధానంగా చూసుకుంటే సప్తసాగరాలు దాటి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే హీరో గురించి మాట్లాడాలి. ఎందుకంటే హీరో మనకి పరిచయం. ప్రధానంగా తను చార్లీస్ 777 సినిమాతో చాలా వరకు ఓటీటీలో కానీ థియేటర్స్లో కానీ పరిచయం అయ్యాడు. మీరు ఇందాక మాట్లాడుతూ మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు అంటే పెట్ లవర్ ఎవరైతే ఉన్నారో, అంటే డాగ్స్ లవ్ చేసే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాడు. ఆ సినిమాతో చాలామందికి పరిచయం అయ్యాడు. సో సినిమాకు సంబంధించి రక్షిత్ శెట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కథాంశం ఎలా ఉంది, అసలు కన్నడలో చాలా సక్సెస్ అయినటువంటి సినిమాని మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులు పరిచయం చేశారు. ఎలా ఉంది సినిమా? ఇదే మీరు అన్నట్టుగా సప్త సాగర దాటి ఎల్లో అని మన కన్నడంలో చేశారు. ఒక సేమ్ టైటిల్. దీన్ని సప్త సాగరాలు దాటి అని మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది తెలుగులో. అయితే మనకు ఆల్రెడీ ఆ హీరో గురించి మనకు తెలుసు, రక్షిత్ శెట్టి. ఎట్లా గతంలో కూడా అతడే శ్రీమన్నారాయణ, చార్లీ 777 సినిమాలు ఆయన చేయడం జరిగింది. అంటే తెలుగులో హిట్ అయ్యాయి ఈ సినిమాలను కూడా. తెలుగులో మంచి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయనకు అప్లాజ్ కానీ పెద్ద కమర్షియల్గా హిట్ అందుకున్నాడు. సో ఆయనకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగులో కూడా. ఒక కన్నడ హీరోకి మనం చూసుకుంటాం. ఇప్పుడు ఈ సినిమాలు కన్నడ సినిమాలను కూడా కాంతార తర్వాత కావచ్చు, అంతకుముందు కేజీఎఫ్, ఏ సినిమాలు అంటే కన్నడ స్టార్లు అందరూ కూడా మన దగ్గర తెలుగులో స్టార్స్ అవుతున్నారు. అంటే మనం చూసుకోవచ్చు అన్నీ కూడా డబ్బు అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇక అతడే శ్రీమన్నారాయణ, చార్లీ 777 చాలా అసలు మామూలుగా వచ్చిన సినిమా ఎంత ఊహించిన విజయం సంపాదించింది. ఈ సినిమా కూడా రక్షిత్ శెట్టి యొక్క ఆయన ఒక పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన ఎంచుకునే కథలు కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే రక్షిత్ శెట్టి కూడా దీనికి నిర్మాతగా ఉండడం ఈ సినిమా ఉంటుంది. అయితే తెలుగులో పీపుల్స్ మీడియా కొంత దీన్ని కాంట్రిబ్యూషన్ చేస్తున్నప్పటికి కూడా ఈ సినిమా రావడం. అయితే ఈ సినిమా ఎలా ఉంది అని చెప్పుకోవాల్సి వస్తే, మన కథనం గురించి వస్తే, ఇద్దరు మామూలుగా ట్యాక్సీ డ్రైవర్గా చేస్తుంటాడు. ఒక సింగర్ అవ్వాలనుకున్న ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే వీళ్ళు భవిష్యత్తులో మంచి లైఫ్ వాళ్ళు కలలుగా అంటారు. అయితే ఈ క్రమంలో ఆయన చేయని యాక్సిడెంట్ని హీరో ఒప్పుకుంటాడు. ఆ జైలుకి వెళ్ళాక వీళ్ళు విడిపోతారు. బాగా గాఢంగా ప్రేమించుకున్న జంటే విడిపోతారు. అయితే మరి వీళ్ళు కలిశారా లేదా అనేది ఒక ఫస్ట్ పార్ట్లో చూపించారు. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉండడం జరిగింది. అంటే ఆ సినిమా క్లైమాక్స్ చూపించారు. అంటే దీని నుంచి అతను రిలీజ్ అయ్యాడా లేదా, అసలు వాళ్ళిద్దరి మధ్య విరహ వేదన ఎలా ఉంది అనేది ఈ సినిమాలో చూపించాడు. చాలా న్యాచురల్గా తీశాడు డైరెక్టర్ హేమంత్. చాలా అంటే ఈ సినిమాని ఎంత చూపించంటే, మనం ఒక సినిమా చెప్తే మన సురేష్ బాబు గారు నిర్మాత కానీ పీపుల్స్ మీడియా చెప్పినటువంటి నిర్మాతలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక గీతాంజలి, అంటే మన మణిరత్నం, గౌతమ్ మీనన్ సినిమాలు ఎవరికైనా అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అనేది అది చూశాడు. అంటే ఈ గౌతమ్ మీనన్, మణిరత్నం సినిమాలు ఎలా ఉంటాయో ఆ సినిమాల ఫ్లేవర్ కలిగించింది హేమంత్ తీసుకునే విధానం కావచ్చు. అయితే ముఖ్యంగా రక్షిత్ శెట్టి కూడా అక్కడ రుక్మిణి అనే హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా చేశారు. అంటే నిజమైన వాళ్ళ పాత్రల్లో ఈ రుక్మిణి, ఈ రక్షిత్ శెట్టి మనకు కనపడలేదు. వాళ్ళు సినిమా ఆద్యంతం ఎండింగ్ వరకు అంటే చాలా స్లోగా వెళ్తుంది. వాళ్ళ విరహ వేదన, వాళ్ళకు ప్రతి చిన్న విషయాన్ని చూపించే విధానం కావచ్చు, వాళ్ళు దూరమైనప్పుడు ఎడబాటు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు, ఈ కలిసినప్పుడు ఎట్లా ఉండరు, ఈ ఎడబాటు ఈ కలిసినప్పుడు ఇవన్నీ కూడా సామాన్య ప్రేక్షకుడిని ప్రతి ఒక్కరిని ఆలోచింపే విధంగా ఎమోషనల్గా తీసుకెళ్ళడం మాత్రం చాలా సక్సెస్ అయ్యాడు. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎన్నిటికి కారణం ఏంటంటే ఆయనకు అన్ని 24 క్రాఫ్ట్స్ కూడా ఆయన కలిసి వచ్చాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో డైరెక్టర్ హేమంత్ ఎం రావు. సో ఆయన డైరెక్షన్ అది మీరు సాధారణంగా పెద్ద సినిమాలతో అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ ఒక కితాబ్ ఇచ్చేసారు ఆయనకి. సో ఈ స్టాండర్డ్లో సినిమా తీశారంటే గీతాంజలి అంటే ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే నాగార్జున గారికి కూడా మర్చిపోయినటువంటి గొప్ప సినిమా అది తన సినిమాల్లో చూసుకుంటే. సో అలాంటి గొప్ప సినిమాతో పోల్చినప్పుడు సినిమా యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు చెప్పినట్లు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఉంటే యువతని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, యువతకి ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ చూపించే సినిమా అనుకోవచ్చా, లేదనుకుంటే కుటుంబ కథా చిత్రం అంటే ఫ్యామిలీ కూడా చూడొచ్చు? అయితే ఇక దీంట్లో చాలా చెప్పాడు. అంటే వాస్తవంగా యువత మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కన్నడ సినిమా తెలుగులోకి వచ్చింది, అందులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మనం చూడొచ్చు. పెద్ద సినిమాలు నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థ ముందుకొచ్చి పర్టికులర్గా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చి రిలీజ్ చేస్తుంది.
సో అటువంటి వచ్చినప్పుడు ఈ సినిమాలో ఏముందని మామూలుగా మనం కూడా అనుకున్నాం, ఈ సినిమాలో ఏముంటుంది అని అనుకున్నాం. వాళ్ళు వచ్చి ఈ సినిమా చూశాక తెలిసింది. అంటే ఆ హేమంత్ డైరెక్టర్ తీసుకున్న కథనం కావచ్చు, రక్షిత్ శెట్టి అప్పుడే అనిపించింది రక్షిత్ శెట్టి నిర్మాతగా ఉన్నాడంటే ఈ సినిమాలో అర్థమైపోయింది. అంటే ఆ సినిమాని సినిమా అంటే సినిమా ప్రొడ్యూస్ చేయరు యాక్చువల్గా హీరోలు అని కూడా, కానీ ఆయన ప్రొడ్యూస్ చేశాడంటే ఈ సినిమాలో ఎంత ఉందని చూస్తే ఖచ్చితంగా ఉంది. అంటే దీంట్లో కూడా ఎవరైనా ఒకేసారి మనం పెద్ద స్థాయికి ఎదగాలి, ఒకేసారి చేయాలి అంటే ఎన్ని ఇబ్బందులు పడుతుంది ఈ సినిమా ద్వారా తెలుసు. మెసేజ్ కూడా ఉంది. అంటే ఒకసారి మనం కోటీశ్వరులు అవ్వాలి, ఎక్కువసారి జీవితంలో ఎదగాలి, సడన్గా ఎదగాలంటే అది కాదు, ఒక స్టెప్ బై ఎదగాలి అనేది చూపించాడు. వాళ్ళు పడే ఇబ్బందులు కూడా న్యాచురల్గా చూపించాడు. అయితే మనకు హైలైట్స్ అంటే సినిమాలకి అంటే ఇంటర్వ్యూల్ బ్యాంక్ బాగుందా, హైలైట్స్ అంటే సినిమాలో ఏం చెప్పవచ్చు అంటే ప్రతి స్టోరీ మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంటే స్టోరీ అనేది ఇటువంటి స్టోరీస్ చాలా వచ్చినాయి, కానీ ఆయన స్క్రీన్ ప్లే ఉంది కదా, స్క్రీన్ ప్లే మాత్రం దీనికి ఎక్సలెంట్ చెప్పొచ్చు. ఆర్ఆర్ కూడా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. చరణ్ అర్జున్ అయితే హీరో హీరోయిన్లు బాగా పర్ఫార్మెన్స్ అనమాట. నేను మీకు ముందుగానే ఫస్ట్లోనే చెప్పాను, యాక్చువల్గా దీంట్లో రక్షిత్ శెట్టి రుక్మిణి కనబడలేదు, ఒక వేరే ఆర్టిస్ట్ మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు. అదేలైతే ఒక లవర్స్ ఎలా ఇబ్బంది పడతారు, ఒక ఫ్యామిలీస్ ఎట్లా ఇబ్బంది పడతాయి, మన ఇంట్లో జరిగే న్యాచురల్గా తీశాడు. ఒక సినిమాటిక్గా లేదు. సినిమాటిక్గా ఉంటే అరే ఇది అనుకోవచ్చు, కానీ సినిమాటిక్గా న్యాచురల్గా మనం ఎట్లా ఉంటామో అది బేసికల్గా కన్నడ సినిమాలు అనగానే మన నేటివిటీ దగ్గరగా ఉంటాయి. సో న్యాచురాలిటీ ఎక్కువ ఉంటుంది ఆ సినిమాలో కూడా. అది మనకు మీరు అన్నట్టు యాప్ట్ అవుతుంటుంది. అది కూడా ఒక కథాంశం కారణం ఉంటుంది. ప్రధానంగా మ్యూజిక్, చరణ్ రాజ్ మ్యూజిక్ ఎలా ఉందంటే ఇలాంటి ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్కి సినిమా అనేది ఒక స్థాయికి వెళ్ళాలంటే మ్యూజిక్ ఖచ్చితంగా అవసరం. సో అది ఎంతవరకు రికార్డింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే మధ్యలో వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్లో వచ్చేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? మనం దీంట్లో ముఖ్యంగా చెప్పిన ప్లస్లు ఎలా చెప్పాను కదా, మైనస్లు కూడా దీంట్లో ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే సినిమా వచ్చేసి దాన్ని బాగా ల్యాగ్ అనిపిస్తుంది చాలా. అంటే ప్రతి సీన్ రిపీట్ సీన్ అన్నీ కూడా కొంతమంది ప్రేక్షకులకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అదొకటి ఉంది. చరణ్కి సంబంధించిన చెప్తే మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు, కానీ సాంగ్స్ ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే అది కన్నడ సినిమా. తెలుగు సినిమా అయితే మన తగ్గట్టు మనకు ఆడియన్స్కి ఏం కావాలని తెలుస్తుంటుంది. అది కన్నడ సినిమాలో కూడా చాలా హిట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి మనం చూడబోతే, కానీ అవి కాకుండా ఈ సినిమాలో కొంచెం ఆ సాంగ్స్ మైనస్ అయింది. అవి కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. సో ఏంటంటే మళ్ళీ ఇంకో ఇంటెన్స్ క్రియేట్ చేసే డైరెక్టర్ హేమంత్ ఏం చేశాడంటే లాస్ట్లో దీనికి పార్ట్ బి, యాక్చువల్గా ఒక్క పార్ట్ చూడడమే కష్టం అంటే ఏ సినిమా అయినా, అందులోటి చాలా ధైర్యంగా సెకండ్ పార్ట్ని కూడా దీంట్లో రివీల్ చేశాడు. అయితే ఏంటంటే ఫస్ట్ పార్ట్ చూసాం కదా, సెకండ్ పార్ట్ చూడాలన్నట్టు అనిపించింది. ఎందుకంటే లాస్ట్లో వచ్చే తర్వాత అతను జైలుకి వెళ్ళాక రిలీజ్ అయిన తర్వాత ఏంటి అనేది దాంట్లో చూపించాడు. యాక్చువల్గా స్క్రీన్ మీద చూడాలి. ఆ ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు జీవితం చిన్న భిన్నం అయిపోతుంటాయి. వాళ్ళు కలిసినప్పుడు ఇవన్నీ చూపించేసరికల్లా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనకి ఒక ఆసక్తిని కనబరచడంలో డైరెక్ట్ సక్సెస్ అయ్యాడు. అంటే ఇవన్నీ ఉన్నాయి సక్సెస్. కొంత ఇవి ఏమైపోయిందో కొన్ని మైనస్లు ఉన్నాయి దీంట్లో ఉన్నప్పటికి కూడా. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అంటే మనం ప్రధానంగా సినిమా విజువల్స్ చాలా ఫెంటాస్టిక్గా అనిపిస్తున్నాయి. అద్వైత్ ఆయన అద్వైత గురుమూర్తి తను చూసినటువంటి పిక్చర్ చేసిన చాలా ఫెంటాస్టిక్గా. మీరంటే పెయింటింగ్ మన గీతాంజలి సినిమా కానీ లేకపోతే గౌతమ్ మీనన్ సినిమాలో కొన్ని చాలా లవ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానాలు కానీ సీన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సో అది మనకి ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది అంటే మన ట్రైలర్స్ చూసినప్పుడు. సో అది ఎంతవరకు ప్లస్ అయిందండి? ఖచ్చితంగా. అంటే దీంట్లో చెప్పుకుంటే అద్వైత్ గురుమూర్తి గురించి ఎక్కువ చెప్పుకోవాలి. అంటే సినిమాగ్రఫీ మనం ఎందుకు వెళ్ళాక మణిరత్నం గురించి గౌతమ్ మీనన్ అంటే ఒక టైప్ ఆఫ్ ఒక కలర్ జోనర్లో వెళ్తూ ఉంటుంది. దాంట్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు, ఎమోషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చూపించడం అదంతా. మళ్ళీ జైల్లో ఎంత న్యాచురల్గా చూపించారంటే ఆ జైల్లో ఎట్లా ఉంటుంది అనేది కూడా సామాన్య మనుషులు జైల్లో ఎట్లుంటుందో ఈ సినిమా చూస్తే కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ చూపించడంలో ఇవన్నీ ప్లస్ అయినాయి. కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ ఈ సినిమా యొక్క ఫ్లేవరు ఇవన్నీ కలిసి రావడం, అట్లా మ్యూజిక్ ఒకవైపు, అంటే ప్రొడక్షన్ వాల్యూ ఒకటి, యాక్టింగ్ ఒకవైపు, తర్వాత సినిమాగ్రఫీ ఇవన్నీ ప్లస్ అవ్వడం వల్ల సినిమాకు ఒక అయింది. అయితే కొంతమందికి అంటే ప్రేమ అన్నా కూడా అంటే యూత్ అంటే ప్రేమించబడడం, ప్రేమ మీద కొంచెం ఇష్టం ఉండడం, ఎట్లాంటి వ్యక్తులకు ఈ సినిమా కొంచెం నచ్చే అవకాశం ఉంది. లేదు ఒక ప్రేమను కొంచెం తిరస్కరించే వాళ్ళకి కొంచెం సినిమా నచ్చకపోవచ్చు. బట్ కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అది తీసుకెళ్ళడంలో ఉంది. కొంత ల్యాగ్ ఉన్న మాట వాస్తవమే. అది సినిమాకు చూస్తే ఇది అవసరమా సినిమా చూసినప్పుడు ఆ ల్యాగ్ అనిపించదు. ఎందుకంటే మనకు అదంతా నిడివి కొంత అనిపించడం కూడా పెద్ద ప్రాబ్లం అనిపించదు. సో దాన్ని చూపించడం కావచ్చు, కొంచెం ఎమోషనల్ సీన్సే కొంచెం జనాలు బోర్గా ఫీల్ అవుతారు. అవి లేకపోతే సినిమా కొంచెం ఇంకా బాగుండేది అనేది ఒక నా ఆలోచన. నెక్స్ట్ అష్టదిగ్బంధనం అంటే సినిమాలోనే అర్థమైపోయింది. అది క్రైమ్ జోనర్కి సంబంధించినటువంటి సినిమా ఎలా ఉంది? అందులో ప్రధానంగా సూర్య, భరత్ చంద్ర,
ఇషికా కోట వీళ్ళు నటించారు సినిమాని. సో సినిమా కథాంశం ఫస్ట్ ఎలా ఉంది అసలు? ఇప్పుడు అష్టదిగ్బంధనం మనం ఈ మధ్యకాలం చూస్తుంటాం. తర్వాత మన ఇండస్ట్రీకి ఒక గొప్ప విషయం ఏంటంటే కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు అందరూ రావడం అనమాట. అంటే కొంతమంది ఆర్టిస్టులే మనం ఒక 10 మంది 20 మంది హీరోలు మాత్రమే చూస్తుంటే పరిస్థితుల్లో కొత్త ఆర్టిస్టులు, కొత్త టాలెంట్ రావడం ఇప్పుడు కొంచెం ఇండస్ట్రీకి మంచిది. ఇండస్ట్రీకి ఉన్న 24 క్రౌడ్స్ కూడా మంచిది. సో దాంట్లో అష్టదిగ్బంధనం కూడా అంత కొత్త ఆర్టిస్టులు వచ్చారు, డైరెక్టర్ కూడా కొత్త, వీళ్ళందరూ కూడా బాబా పిఆర్ అతను కూడా బాగా చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా అష్టదిగ్బంధనం అంటే ఈ స్టోరీ లైన్కి వచ్చేస్తే ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఈ స్టోరీ అంటే ఇద్దరు ఒక జంట ఉంటుంది, వాళ్ళు అనుకోకుండా ఒక విషయంలో మోసపోతారు. అయితే ఈ మోసపోవడం వల్ల అంటే వీరి వెనకాల కొన్ని వందల కుటుంబాలు ఉంటాయి. వీళ్ళని ఎట్లా కలెక్ట్ చేయాలన్నప్పుడు వీళ్ళు రాజకీయ నాయకుడిగా డబ్బులు చలామణి చేస్తూ బ్లాక్ మనీ అంతా కూడా సేకరిస్తున్న పొలిటీషియన్ని అతని చుట్టూన్నటువంటి అనుచరుల్ని ఎట్లయితే అష్టదిగ్బంధనం చేశారు, ఓకే, ఎట్లా వీళ్ళు మోసపోయింది కరెక్ట్ చేయాలంటే ఒక మోసం చేసి ఈ డబ్బులు సేకరించే వాళ్ళని ఎట్లా అష్టదిగ్బంధనం చేయాలన్న కాన్సెప్ట్లో వాళ్ళు చేసిన సినిమా స్క్రీన్ మీద చూడాలి. అవకాశాలు ఏం లేకుండా ఎలా చేశారు అంటే వీళ్ళు చేసినట్టు కూడా తెలియకుండా చేశారు. అది ఎలా చేశారు అనేది మాత్రం స్క్రీన్ మీద చూడాలి. అంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక మనం చూసిన సేపు అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్ కొంత ఉంది, కానీ అదంతా రివీల్ చేసుకుంటూ వచ్చే విధానంలో స్టోరీ రిపీట్గా చూపిస్తూ ఉంటాడు. అది చూపించేది కొంత జనాలకు కొంచెం బోర్ కొట్టినా కానీ మాత్రం కొంచెం అంటే చాలా కష్టపడి చాలా స్క్రీన్ ప్లే రాసుకోగలిగాడు బాబా పిఆర్ డైరెక్టర్. రచన కూడా ఆయనదే, దర్శకత్వం అదొకటి ఆయనకు ప్లస్. ఎందుకంటే ఆ జనాలను ఒప్పించడం అంటే కొత్త వాళ్ళని చూడాలంటేనే మనం కొత్త ఫేస్లు అంటే చాలా మంది వద్దు అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఖచ్చితంగా చూడాలని ఆ రివీల్ చేసే విధంగా ట్విస్టులు కావచ్చు, స్టెప్ బై స్టెప్ ఎలా ఉందనేది చేయొచ్చు. అతను కూడా దీంట్లో ఏం చేసిన సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేశాడు యాక్చువల్గా. ఎందుకంటే ఆ డెప్త్ దీంట్లో చూపించాడు. మనం ఆ సినిమా చూస్తే ఖచ్చితంగా జనాలకు ఇలాంటి ట్విస్టులు కానీ ఇట్లాంటి థ్రిల్లర్స్ కానీ చూడాలనుకున్న ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే జాక్సన్ విజమన్, సో తన మ్యూజిక్ ఎలా ఉంది? అందులోని కాసర్ల శ్యామ్ లాంటి రైటర్స్ కూడా ఈ సినిమాకి పనిచేసి లిరిక్స్ అందించారు. సో మొత్తం సినిమాలు సంబంధించి మ్యూజిక్ ఎలా ఉంది, లిరిక్స్ ఎలా ఉన్నాయి? లిరిక్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా కాసర్ల శ్యామ్ లాంటి వ్యక్తులు వచ్చారు. అయితే విషయం ఏంటంటే పాటలు అంత గొప్పగా చెప్పుకున్నంత లేవు యాక్చువల్గా. కాకపోతే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. ఎందుకంటే ఆ మ్యూజిక్ అంటే ఇవన్నీ ఈ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జరుగుతున్నప్పుడు కానీ అవన్నీ చూపించడంలో కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూర్చోబెట్టింది చాలా ప్రధానం. అంటే ఇలాంటి సినిమాలకి ముఖ్యంగా మ్యూజిక్ చాలా ఇంటెన్షన్ చూపించే విధానం కానీ అది క్రియేట్ చేస్తారు. అందులో కొత్తదనం లేకపోతే జనాలు తీసుకోలేరు. సో ఆ కొత్తదనాన్ని జాక్సన్ ఇవ్వగలిగారు. ఖచ్చితంగా ఇచ్చాడు. అంతే పాటలు ఒకటి మాత్రం అంటే ఎక్స్ట్రాడినరీగా లేవు, ఓకే ఉన్న అనిపించింది. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎందుకంటే రిపీట్ సీన్స్ ఉన్నాయి. మళ్ళీ ఆడియన్స్ రిపీట్ చూసేటప్పుడు ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టోరీ చెప్తున్నప్పుడు, ఆ రివీల్ చేస్తున్నప్పుడు, ఆ ట్విస్ట్లు కూడా రివీల్ చేస్తున్నప్పుడు కూడా ఆ మ్యూజిక్ అంతా కూడా తను చాలా దానికి న్యాయం చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా ఆ సినిమా కూడా ప్లస్ అయిపోయింది. కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ దీంట్లో గొప్పదనం చెప్పుకోవాలంటే బాబా పిఆర్కి సంబంధించిన డైరెక్టర్ అతను ఎట్లా అష్టదిగ్బంధనం చేసి స్టోరీని ఎట్లా చేయగలిగాడు అనేది మొత్తం చాలా పాయింట్గా చూశాడు. అది మనం చెప్తే తెలియదు, అది స్క్రీన్ మీదనే చూస్తే ఆ థ్రిల్ ఫీల్ అవుతుంటారు ముఖ్యంగా చెప్పాలంటే. నెక్స్ట్ బాబు కొల్లాబత్తులు అంటే కెమెరా పనితనం చాలా ముఖ్యం. ఇలాంటి సినిమాలకు సస్పెన్షన్ క్రియేట్ చేయాలంటే ఆ కెమెరా విజువల్స్ అనేవి చాలా మనకి క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే చాలా చూపించడం అనేది ఒక యాంగిల్ అయితే సస్పెన్షన్ క్రియేట్ చేయలాగా స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా కెమెరాని హ్యాండిల్ చేయడం అనేది కూడా ఒక కొత్త కష్టమైనట్టు ఉంటుంది. సో దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు కెమెరా మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. అయితే మనం అదే అనుకున్నాం ఫస్ట్లో వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది. కొత్త ఫేస్లు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు, ఏం చూస్తాం. కానీ మనకు విజువల్ కూడా కరెక్ట్గా లేకపోతే అంతసేపు చూడలేం. ఆ విజువల్ని తీయడం కూడా బాబు కొలబత్తులో కూడా చాలా మంచి న్యాచురల్గా చాలా ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్గా చేశారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సో అతను తీసిన విధానం కావచ్చు, వాళ్ళని చూపించే విధానం కావచ్చు, ఈ వచ్చే ఎమోషన్ సీన్స్ కావచ్చు, హీరోయిన్ల మధ్య వచ్చే కొంచెం రొమాంటిక్ సీన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా న్యాచురల్గా తీశాడు. అది చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది వాస్తవం చెప్పాలంటే. నెక్స్ట్ మనం రుద్రం కోటకి వెళ్దాం. రుద్రం కోటలో చూసుకుంటే సీనియర్ యాక్టర్ జయలలిత లాంటి యాక్టర్ని తీసుకున్నారు సినిమాకి సంబంధించి. సో ఆ సినిమా ఎలా ఉంది, కథాంశం ఎలా ఉంది? అంటే ఒక మెసేజ్ ఓరియంటల్గా సినిమా ఉందని విన్నాం మేము. సో ఆ సినిమా కథ ఏంటి అసలు?
యాక్చువల్గా మనం జయలలిత గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమె గతంలోనే సినిమాలు చేసింది, అయితే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు సీరియల్స్లో చాలా బిజీ అయిపోయింది. అయితే మళ్ళీ రీ ఎంట్రీ అంటారు సినిమాలకు. సో కొంచెం ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసింది. దీంట్లో ఒక ఊరికి పెద్ద మనిషిగా కోటమ్మ అనే పాత్రలో నటిస్తుంది. అయితే మంచి చేస్తే సపోర్ట్ చేస్తుంది, చెడు చేస్తే దాన్ని అంత మంచి తెచ్చుకుంటుంది. అయితే తనకు సహాయకుడు ఉన్న వ్యక్తిని ఒక 2 అమ్మాయిలు ఇష్టపడతారు. అయితే ఆ ఇష్టపడ్డ అమ్మాయి తన వల్ల తన ఇంకో అమ్మాయిని చంపేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో ఒక ట్విస్ట్ ఉంటుంది. దీంట్లో అసలు ఎవరిని ఇది చేశారు అనేది మాత్రం చివరి దాకా తెలియదు. ఆ పాత్రలో మాత్రం జయలలిత అనిల్ ఆర్క చేశారు. సో ఎక్స్ట్రాడినరీ చేశారు. అంటే ఇప్పుడుంది కాదు, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా విలేజ్లో పాతకాలంలో ఎట్లా ఉంటారు, వాళ్ళ సైగలు కావచ్చు, వాళ్ళ యాక్టివిటీ కావచ్చు, హావభావాలు కావచ్చు, సాంప్రదాయాలు కూడా ఎట్లుంటుందో ఒక న్యాచురల్. అంటే ఇప్పుడున్నటువంటి కాంక్రీట్ జంగిల్కి దూరంగా ఉన్నటువంటి ఒక విలేజ్లో జరిగిన న్యాచురల్ స్టోరీ ఉంది. అది డైరెక్టర్ రాముకోన అంటే తను హ్యాండిల్ చేసే విధానం ఫైనల్గా ఎలా ఉంది సినిమాకి సంబంధించి? దీంట్లో డైరెక్టర్ రాముకోన గురించి కూడా చెప్పుకోవాలి. అతను కొత్త డైరెక్టరే యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు జయలలిత అంటే ఆమె ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. సో సీనియర్ మనం చెప్పలేము. ఆల్రెడీ కొన్ని 100 సినిమాలు చేసింది ఆమె. తన పాత్ర తగ్గట్టు తను న్యాయం చేసింది. ఇప్పుడు దాంట్లో హీరోతో చెప్పించేప్పుడు అనిల్ ఆర్క చెప్పాడు. ఆ అనిల్ ఎట్లంటే ఒక మొరటు మనిషి ఎలా ఉంటాడు, ఒక మొరటు మనిషిని ఎలా చూపించారనేది సినిమాలు చూపించాలి. తాను ఎంచుకున్న వేరియేషన్ నాకు తెలిసి ఒక కథని ఒక స్టైల్ని తీసుకోవడం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఫ్లవర్ మెయింటైన్ చేశారు. ట్విస్టులు కూడా ఈ సినిమాకి ప్లస్ అయినాయి. హీరోయిన్ల పర్ఫార్మెన్స్ కూడా దీనికి ప్లస్ అయిపోయింది. 24 క్రాఫ్ట్స్ అంటే ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా చేశాడు. అయితే స్టోరీ కొంత మంచిగా రాసుకున్నట్టే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నార్మల్ స్టోరీ ఇచ్చాడు. ఇంత కష్టపడి ఇంత బిల్డప్ చేసి ఒక ఆర్టిస్ట్ దగ్గర పర్ఫార్మెన్స్ తెచ్చుకోలేడు. ఇంకొంచెం కథలో తీసుకుంటే బాగుండేది. కొంచెం కథ ఏంటంటే అంత రొటీన్గా అనిపించింది. అటువంటి కథలు గతంలో కూడా చాలా వచ్చాయి. కాకపోతే ఆ ట్విస్ట్లు ఇచ్చే విధానం కావచ్చు, అవి కొంచెం స్టెప్ బై ఇచ్చి ఉంటే కొంత అయ్యేది. అతని స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అవన్నీ కూడా చాలా హెల్ప్ అయినాయి. అంటే మంచి సినిమా చేయడానికి అంటే గతంలో ఇంకా నెక్స్ట్ కూడా మంచి చేయడానికి ఆయనకు అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది మనకు తెలిసిపోతుంది ఒక సినిమా డైరెక్షన్ ఉంటుందా పోతుందా అనేది ఉంటుంది. కానీ అతనికి మంచి భవిష్యత్తు అని చెప్పచ్చు. ఎందుకంటే అనిల్ తోటి ఆ పర్ఫార్మెన్స్ చేయించారు. ఒక మొరటి మనిషిగా చేయించడం, మన మృగం సినిమాలో ఆది పినిశెట్టి ఎలా చేశాడో ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తీసుకురావడం కావచ్చు ఆయన చేశాడు. అదంతా కూడా తను పట్టుకునే విధానంగా 24 కమాండ్ కనబడుతుంది. స్టోరీ మీద ఆయన మంచి పట్టుబడి సాధిస్తే మరిన్ని సినిమాలు హిట్లు కూడా అందుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మన మట్టి కథ సినిమా అంటే కథలోనే మట్టి కథ, గ్రామీణ ప్రాంతానికి సంబంధించి కథ అని తెలిసిపోతుంది. సో ఆ సినిమాకి సంబంధించి అజయ్ వేద్ కానీ, మాయ, కనకవ్వ, అలాగే బలగం సుధాకర్ వీళ్ళందరూ కూడా నటించారు. సినిమా కథ ఏంటి అసలు? కథ అనేది పల్లెటూరు కథ అని అర్థమవుతుంది. ఎంతవరకు డైరెక్టర్ సక్సెస్ అయ్యారు? సినిమా ఎలా ఉంది? అంటే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఎక్కువ తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. అంటే తెలంగాణ భాష పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఉంది సినిమా అని విన్నాం. కరెక్ట్. మట్టి కథలు చాలా వస్తున్నాయి. అంటే అందరూ కొత్త వాళ్ళు చేశారు. మనం ఆ కొత్త వాళ్ళు చేసిన అంటే మనం ఊళ్ళల్లో మనం స్టోరీ లైన్ గురించి వస్తే ఊర్లలో భూస్వాములు భూమి లాక్కోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారు, దానివల్ల ఏ కుటుంబం ఎట్లా ఇబ్బందులు పడతాయి అనేది ఈ సినిమాలో చూపించారు. ఆ చిన్న ఎమోషన్స్, చిన్న ఫ్యామిలీలో జరిగే అన్ని ఎమోషన్స్, అక్కడ ఉన్న యూత్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఎట్లుంటాయి, న్యాచురల్గా ఎట్లుంటారు అనేది మాత్రం మనం ఒక సంగతి చెప్పాలంటే ఒక 20 years బ్యాక్ తీసుకెళ్ళి అంటే మనం కొంత జనంలో ఇప్పుడంతా కాంక్రీట్గా కొంత 20 years బ్యాక్ వెళ్తే ఊళ్ళలో ఎలా ఉంటాయి, స్వచ్ఛమైనది ఉంటుంది, అదంతా చూపించాడు. ఆ ఎమోషన్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే చాలా లిమిటెడ్ బడ్జెట్ తో అది చాలా చేశారు. మైక్ టీవీ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు గతంలో అప్పిరెడ్డి వాళ్ళందరూ అయితే ఆయన తీసుకొచ్చి ముందు రిలీజ్ చేశారు. సో ఇలాంటిది ఏంటంటే సెన్సిటివ్ అన్ని కూడా అవి స్క్రీన్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. చాలా నేషనల్ అవార్డ్స్ కూడా, చాలా వరకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అంటే స్టోరీ అని మాత్రం చాలా న్యాచురల్గా తీశారు. అదంతా మనకు తెలిసిన స్టోరీ అయినప్పటికీ ఆ పాత్ర పరిధిలో కొత్త ఆర్టిస్టులు కొత్తగా చేయడం వల్ల జనాలకి చాలా నచ్చడానికి కొత్త ఎక్స్పీరియన్స్, మనం మళ్ళీ ఊరికి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో అది మాత్రం ఆ డైరెక్టర్ పల్లెటూరు ఆ 2 hours పల్లెటూరులో టూర్ వేసి మళ్ళీ వచ్చినట్టు ఉంటుంది. అది న్యాచురల్గా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు చెప్పాలంటే. స్పరెంట్స్ ఆ మ్యూజిక్ అంటే ఇలాంటి సినిమాలకి పల్లెల్ని మనం ఎక్స్పోజ్ చేయాలంటే మ్యూజిక్ చాలా అవసరం. ఇప్పుడు మనం బలగం ఇలాంటి సినిమా చూసుకుంటే ఆ ఫ్లేవర్ పాటలు మనకు చాలా వరకు అక్కడ తీసుకెళ్తుంటాయి. సో ఆ పాటలు ఎంతవరకు సినిమాకి ప్లస్ అయ్యి అంటారు?
పాటలు అదే స్టోరీ తగ్గట్టే ఉంటాయి. స్పెషల్గా మనం గతంలో లాగా హమ్ చేసుకునేంత ఐటమ్ సాంగ్స్ లేకపోతే 2 పాటలు 2 ఇవన్నీ కమర్షియల్ యాంగిల్లో కాకుండా న్యాచురల్గా ఆ పాత్ర తగ్గట్టు ఆ సినిమాలో కనబడే చిన్న చిన్న హావభావాలు, చిన్న చిన్న స్టోరీలు, చిన్న చిన్న ప్రతి మనిషిలో ఉండేటువంటి అవన్నీ కూడా చాలా సింపుల్గా చూపించారు. అది కూడా ఈ సినిమా కొంచెం ప్లస్ అని చెప్పాలి. ముఖ్యంగా మొత్తానికి మనం 4 సినిమాల గురించి మాట్లాడుకున్నాం. సో మొత్తానికి ఈసారి ప్రేక్షకులకు పండగ అని చెప్పుకోవాలి. కొత్త ఆర్టిస్టులు, కొత్త సినిమాలు వచ్చాయి. సో దాంట్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథలు, డిఫరెంట్ జోనర్ సినిమాలు. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇది ఇవాళ హిట్ ఎఫర్ట్. సో చూసారు కదా, 4 సినిమాలు డిఫరెంట్ కొత్త యాక్టర్స్ని. ఖచ్చితంగా మనం సినిమాని చూసి అనుభూతి చెందడం వేరు, సినిమా చెప్తూ అంటే మా అనుభూతిని మేము పంచుకున్నాం. సో మీ అనుభూతి కావాలంటే ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. ఇది ఇవాళ అమ్మా న్యూస్ అందించే హిట్ ఎఫర్ట్ కార్యక్రమం. సో మళ్ళీ వారం మరి కొన్ని సినిమాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. థ్యాంక్ యూ.